తామే పాలించాలి, ప్రజలే పాలకులు కావాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. చరిత్ర పేజీలు తిరిగేస్తే ప్రజాస్వామ్యం కోసం ఇలాంటి ఉద్యమాలు ఎన్నో. అయితే ప్రజాస్వామ్యం వద్దు, రాచరికం ముద్దు అంటున్నారు నేపాల్ జనాలు. నిజానికి 2 దశాబ్దాల కింద రాచరిక వ్యవస్థ వద్దని కూలదోసింది వాళ్లే. ఇప్పుడు ప్రజాస్వామ్యం వద్దని పోరాటం చేస్తుంది కూడా వాళ్లే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు. దీంతో రాజకీయం అల్లకల్లోలంగా మారింది. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ఈ నిరసనలు, ఆందోళనలు ఎందుకు? కనిపిస్తున్న సంఘటనల వెనుక కనిపించని కారణాలున్నాయా? హిమాలయ దేశంలో రాజకీయ మంటలు, రాచరికం, హిందూ రాజ్యం కోసం నిరసనలు. అప్పుడు రాచరికాన్ని కూల్చేసింది వాళ్లే, ఇప్పుడు ప్రజాస్వామ్యం వద్దనేది వాళ్లే. నేపాల్ జనాల పోరాటం అసలు ఎందుకు? ఆందోళన వెనుక అసలు కారణాలు ఏంటి? అది 2008 రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనతో నేపాల్ రగిలిపోతున్న రోజులవి. 16,000 మంది ప్రాణాలను బలిగొన్న ఉద్యమం అది. దాదాపు దశాబ్ద కాలం అంతర్యుద్ధం తర్వాత 2008లో 240 ఏళ్ల రాచరికాన్ని రద్దు చేసి సమాఖ్య గణతంత్ర రాజకీయ వ్యవస్థను స్వీకరించింది. ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది. 10 ఏళ్ల పోరాటం, వందల మంది నాయకులు అర్పించిన వేల ప్రాణాల సాక్షిగా ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు మళ్లీ నేపాల్లో పోరాటం జరుగుతోంది. రాచరికం కావాలని కోరుతూ అనేక మంది జనాలు నేపాల్లో మళ్లీ రోడ్డెక్కారు. ఈ ఉద్రిక్తతల్లో 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు ప్రాణాలు అర్పించి ఇప్పుడు మళ్లీ రాచరికాన్ని పునరుద్ధరించాలని, వేద సనాతన హిందూ రాష్ట్రంగా తిరిగి స్థాపించాలని, ప్రాంతీయ వ్యవస్థను రద్దు చేయాలని జనాలు కోరుకుంటున్నారు. దీంతో నేపాల్లో రాజకీయ అస్థిరత కనిపిస్తోంది. ఇప్పుడు అరాచక పరిస్థితుల నేపాల్లో వచ్చి మళ్ళీ రాజా కావాలంటున్నారంటే 2002 నుంచి 2024కి దాదాపు 16 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు ఉన్నాయి, పడిపోయినాయి. అస్థిరత పూర్తిగా నేపాల్లో ఉన్నది. ఉద్యోగాలు లేవు, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, అన్ని గొడవలు జరుగుతున్నాయి. మాకు తిరిగి మళ్ళీ రాజా కావాలి, 240 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు అని అంటున్నారు. నేపాల్లో తిరిగి రాచరిక వ్యవస్థ తీసుకురావాలని జరుగుతున్న పోరాటం వెనుక ప్రభుత్వాల అవినీతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా రాజకీయ పార్టీలు సంకీర్ణాలను ఏర్పరచుకుంటాయి, విడిపోతూ ఉంటాయి కూడా. దీంతో అనిశ్చితి ఏర్పడడం సహజమే. అయినా నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నది అలాంటిది కాదు. గతంలో జనాలే కూలదోసిన రాచరిక వ్యవస్థ మళ్లీ రావాలనే వాదానికి రాచరికం స్థానంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారి అవినీతి, అసమర్థతకు మధ్య నడుస్తున్న పోరాటం ఇది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి 9న ఖాట్మండు వీధుల్లో రాచరికవాదులు భారీ సంఖ్యలో కదం తొక్కారు. రాజు జ్ఞానేంద్ర షాను మళ్లీ పీఠమెక్కించాలని డిమాండ్ చేసే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఈ ఉద్యమానికి సారథ్యం వహించింది. నిజానికి ఆ పార్టీలో రాచరిక వ్యవస్థను పునరుద్ధరించాలనే వారి సంఖ్య తక్కువే అయినా ర్యాలీలో అంత జనం పాల్గొంటారని ఎవరూ ఊహించలేదు. అంత జనం వచ్చారంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామిక పాలన విఫలమైందనే భావనతో చాలా మంది నేపాలీలు రాచరికం పునరుద్ధరణకు మద్దతు తెలుపుతున్నారు. 2008లో రాచరిక వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి. 2015లో కొత్త రాజ్యాంగం వచ్చినా రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. 16 ఏళ్లలో 30 మందికి పైగా ప్రధానులు మారిపోయారు. దీంతో ప్రభుత్వ పరిపాలనపై జనాల్లో నమ్మకం, ఆశ తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారడంతో అభివృద్ధి అనే మాట కూడా లేకుండా పోయింది. ఇక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడ్డారనే ఆగ్రహం జనాల్లో కనిపిస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాయకులు పని చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక జనాల సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదు. మౌలిక వసతుల సంగతి సరే. వీటన్నింటికి మించి తమ దేశ రాజకీయాల్లో విదేశీ ప్రాబల్యం పెరిగిందని నేపాలీలు భగ్గుమంటున్నారు. దీంతో ప్రజాస్వామ్యం వద్దు, రాచరిక వ్యవస్థ మళ్లీ రావాలనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. ప్రస్తుత ప్రధానితో సహా గతంలో పనిచేసిన అందరిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని ఓలీ సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా తన టీ ఎస్టేట్ ను కమర్షియల్ ప్లాట్లుగా మార్చి అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో ప్రధానులుగా పనిచేసిన మాధవ్ నేపాల్, బాబురామ్ భట్టారాయ్, కిల్రాజ్ రెజ్మీ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 3 సార్లు ప్రధానిగా పనిచేసిన ప్రచండ కూడా ఐక్యరాజ్య సమితి నిధులను దారి మళ్లించి 100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు కూడా నేపాలీల్లో ప్రజాస్వామ్యంపై వ్యతిరేకత పెంచింది. ఇక 5 సార్లు ప్రధానిగా పనిచేసిన షేర్ బహదూర్ ద్యూబా విమానాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడి 100 కోట్ల కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత విదేశాంగ మంత్రిగా ఉన్న ఆయన భార్య అర్జు రాణా మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. నాయకులు ఎవరైనా సరే వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప తమ గురించి, దేశం గురించి పట్టించుకోలేదనే ఆందోళన కొందరు నేపాలీల్లో మొదలైంది. అదే ఇప్పుడు నిరసనలకు ఆజ్యం పోస్తోంది. ఇక ప్రపంచంలోనే ఒకటైన హిందూ రాజ్యంగా నేపాల్ ఉండేది. 2008లో రాచరికం తొలగిపోవడంతో హిందూ మత ప్రాతినిధ్యం తగ్గిపోయిందనే భావన జనాల్లో ఏర్పడింది. దీంతో రాజ కుటుంబం వైపు మళ్లీ అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజులు మతాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేవారని అక్కడి జనం బలంగా నమ్ముతున్నారు. వీటన్నింటికీ మించి మళ్లీ రాచరిక వ్యవస్థ అమల్లోకి వస్తే నాయకుల అవినీతిపై దర్యాప్తు చేపట్టవచ్చని, దోషులుగా నిలబెట్టొచ్చని ఆందోళనకారులు నమ్ముతున్నారు. జనాలు ఈ స్థాయిలో ఆందోళన చేస్తుంటే రాజు జ్ఞానేంద్ర షా కూడా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడుతున్నారు. పాలక ప్రతిపక్షాల అహంకార పూరిత వైఖరి, స్వార్థ ప్రయోజనాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేవంటూ విమర్శించారు. రాచరిక పునరుద్ధరణపై మాట్లాడకపోయినా జనాల్లో ఆవేశాన్ని మరింత పెంచాయి. దీంతో నేపాల్లో ప్రజాస్వామ్య మనుగడపై సరికొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనకు ఇక్కడతో చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, లేదంటే 3 దశాబ్దాల కిందటి మారణ హోమం చూడాల్సి వస్తుందనే భయాలు కనిపిస్తున్నాయి. హిమాలయ దేశమైన నేపాల్లో ఎప్పుడూ రాజకీయ మంటలే. అక్కడి రాజకీయం ఎప్పుడూ వివాదమే. ఓ కుటుంబం హత్య రాచరికంపై నమ్మకం కోల్పోయేలా చేస్తే 16 ఏళ్లలో మారిన 30 మంది ప్రధానుల తీరు ప్రజాస్వామ్యంపై వ్యతిరేకత క్రియేట్ చేసింది. నేపాల్ రాజకీయం ఎప్పుడు ఇంతేనా? 1990 ఉద్యమం నుంచి ఇప్పుడు ఆందోళన వరకు నేపాల్లో ఏం జరిగింది? ఇకపై నేపాల్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? నేపాల్లో రాచరిక వ్యవస్థ ఎలా కూలింది? అసలు 30 ఏళ్ల నేపాల్లో ఏం జరిగింది? మళ్లీ నేపాల్లో రాచరిక వ్యవస్థ రాబోతుందా? నేపాల్ భవిష్యత్ ఇకపై ఎలా ఉండబోతోంది? నేపాల్ రాజకీయం ఎప్పుడూ వివాదమే. 1990లో ఆ దేశంలో జరిగిన ఉద్యమం దేశంలో బహుళ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది. పంచాయతీ వ్యవస్థను రద్దు చేసి రాజ్యాంగ రాచరికానికి దారితీసింది. అంటే రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంటుందన్నమాట. ఇక 1996లో నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ రాచరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పుతానంటూ సాయుధ తిరుగుబాటు ప్రారంభించింది. ఆ సమయంలో దేశంలో రక్తపాతం జరిగింది. 10 ఏళ్ల సాయుధ తిరుగుబాటు తర్వాత నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టులకు 7 పార్టీల రాజకీయ కూటమికి శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో హింసాకాండకు తెరపడింది. ఇకటు 2001లో రాజు కుటుంబం హత్య కేసు భారీగా జనాల్లో తిరుగుబాటుకు కారణమైంది. 2001లో రాజప్రసాదంలో రాజకుమారుడు దీపేంద్ర తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. ఈ సంఘటన నేపాల్లో రాచరికంపై నమ్మకం తగ్గించింది. 2006లో జనతా ఉద్యమం రాజును తప్పించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2008 మే 28న నేపాల్లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
2015లో కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దీంతో నేపాల్లో సాయుధ పోరాటం ముగిసిన రాజకీయ సుస్థిరత మాత్రం సాధ్యం కావడం లేదు. 2008 నుంచి ఇప్పటి వరకు 30కి పైగా ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము 5 ఏళ్ల పూర్తికాలం పనిచేయలేదు. నేపాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా అది ఆచరణలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇదే జనాలకు కోపం తెప్పిస్తోంది. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం లాంటివి స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దాహంతో జరగడం ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇటువంటి అనిశ్చిత రాజకీయ వాతావరణంలో రాచరిక పునరుద్ధరణ డిమాండ్ తలెత్తడం మంచి పరిణామం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2005లో అప్పటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర షా పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు నిరసించారు. అందుకని ఇప్పట్లో నేపాల్లో రాచరికం తిరిగి వచ్చే అవకాశమైతే కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి అప్పుడు తీరాల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేశారు. ఇది మార్చడానికి వీల్లేదు, భారతదేశం చేయలేకుండా అనకుండా అనవసరంగా లాలోచి పడి చేసినందుకు ఇవాళ భారతదేశం ఒక పెద్ద ధర చేస్తుంది. అరాచకం ఉంటే అక్కడ ఉంటుంది. ఏ దేశం మధ్యన పర్మనెంట్ స్నేహాలు లేవు. భారతదేశానికి ఉపయోగపడేది నేపాల్లో ఉన్న ప్రభుత్వాలు పార్టీలు లేకుండా ఇంక ఎవరు వచ్చినా మంచిది ఆలోచించుకోవాలి. పెద్ద సెట్ బ్యాక్ చైనాకి అవుతుంది. ఇది ఎంతవరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళనివ్వాలి. ఒకటి మాత్రం క్లియర్, నేపాల్ జనాభాలో రాచరిక వ్యవస్థపై మద్దతు పెరుగుతోంది. 40% మంది మళ్లీ రాచరికాన్ని కోరుకుంటున్నారని 2023లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ 2 ఏళ్లలో అది మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేపాల్ యువతలో రాజ కుటుంబంపై నమ్మకం పెరుగుతోంది. నేపాల్ మళ్లీ హిందూ రాజ్యంగా మారాలనే డిమాండ్ బలపడుతోంది. 2015 రాజ్యాంగం నేపాల్ను సెక్యులర్ దేశంగా మార్చింది. దీనిపై హిందూ సంఘాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఇకటు ప్రజా ప్రభుత్వంపై జ్ఞానేంద్ర షా విమర్శలు గుప్పించడం రాజరిక వ్యవస్థకు అనుకూలంగా ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో పరిణామాలు సీరియస్ గా మారుతున్నాయి. ఇప్పటికిప్పుడు రాచరిక వ్యవస్థ మళ్లీ ఏర్పడే అవకాశం లేకపోయినా రాజరికం కోసం జరిగిన ర్యాలీలో జనం భారీగా పాల్గొనడం ఎప్పటికైనా ఆందోళనకరమే. నేపాల్ రాజకీయ పార్టీలు ఇకనైనా మేల్కొని ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను నేపాలీ రాజకీయ పార్టీలు పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదనే భావన ధర్నాలకు, నిరసన ర్యాలీలకు దారితీయగా ఆమె దేశం విడిచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో మత ఛాందసవాద శక్తులు పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని నుంచి నేపాల్ రాజకీయ పార్టీలు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ ఇల్లు చక్కదిద్దుకుని ప్రజా సమస్యలను పరిష్కరించి సమర్థ పాలన అందించాలని, లేదంటే నేపాల్లో కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడే ప్రమాదం ఉందన్నది మాత్రం క్లియర్.